వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఆకాకరకాయలతో చేసిన రుచికరమైన కర్రీ అండి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆకాకరకాయలు 1/2 కిలో, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 3 టమాటాలు, 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. మసాలా కోసం అయితే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 5 యాలకులు, 2 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గసగసాలు, టీ స్పూన్ ధనియాల పొడి తీసుకోవాలి. ఇవన్నీ కలిపి ముద్ద చేయాలండి. ఈ కూరలో అదనంగా మరో 2 లవంగాలు కలుపుకోవచ్చండి. ఆకాకర కొద్దిగా వాసన వస్తుందండి. స్మెల్ పోవటానికి లవంగాలు వేసుకుంటే కూర రుచిగా ఉంటుంది. ముందుగా ఆకాకరకాయలను పైన ఇలా చెక్కుకోవాలండి. చాకుతో కాయలపై ఇలా అంటే గరుకుపాకం పోతుంది. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 50 గ్రాముల నూనె పోయండి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించాలి. ఉల్లిపాయ ముక్కల్లోని గట్టిదనం పోయి మెత్తగా మారితే చాలండి. మరీ ఎక్కువగా మగ్గించాల్సిన పని లేదు. ఉల్లిపాయలు మగ్గాక టమాటా ముక్కలు, ఉప్పు కూడా వేసి మగ్గించాలి. చూడండి, ఉల్లిపాయ టమాటాలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనివ్వండి. మసాలా కూరల కోసం గ్రేవీని ఇలాగే తయారు చేస్తుంటానండి. ఉల్లిపాయలు టమాటాలు మగ్గించి మిక్సీ పడుతుంటాను. చల్లబడ్డాకే మెత్తగా మిక్సీ పట్టాలి. అదే బండిలో మరో 50 గ్రాముల నూనె పోయాలండి. నూనె వేడెక్కాక ఆకాకర ముక్కలు వేసి 3 నిమిషాలు మగ్గించాలి. మంట మీడియంకు సిమ్కు మధ్యలో ఉంచండి. చూడండి, కాకరకాయ ముక్కలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు దీంట్లో మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి బాగా కలపాలి. మంట మీడియంలో ఉంచండి. పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి కలపండి. ఉప్పు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయ టమాటా ముక్కల్లో కూడా సాల్ట్ వేసి మగ్గించుకున్నాం కదా. కాస్త నూనె తేలే వరకు ఇలా వేగుతూ ఉండాలండి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కలపాలి. మంట సిమ్లోకి మార్చి 2-3 నిమిషాలు మగ్గించాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు కారం వేసి కలపాలి. ఇప్పుడు టీ గ్లాసు నీళ్లు పోసి ఉడికించాలి. నేను ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసిన మిక్సీ జార్లో నీళ్లు పోసి కూరలో కలుపుతున్నానండి. మూత పెట్టి సన్న మంటపై 4-5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాలు అయిందండి. నీరు చక్కగా ఎగిరిపోయింది. ఇప్పుడు ముద్ద చేసుకున్న మసాలా కలపాలి. మీకు ఇష్టమైతే చికెన్ మసాలా కానీ మటన్ మసాలా పొడి కానీ కలుపుకోవచ్చు. నేను కొన్న మసాలాలు వాడటం చాలా తక్కువండి. అప్పటికప్పుడు నూరుకున్న మసాలాలే కలుపుతుంటాను. కూరలో మసాలా చక్కగా కలిసిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలపాలి. మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో ఉడికించండి. 5 నిమిషాలు అయిందండి. కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేసి వడ్డించేసుకోవచ్చు. ఈ ఆకాకరకాయ కూర చాలా రుచిగా ఉందండి. నేను వైట్ రైస్లోకి పప్పుచారుతో పాటే ఈ కూరను వడ్డించానండి. రోటీలు, బగారా రైస్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ సీజన్లో దొరికే ఆకాకరకాయలతో మీరు కూడా నేను చెప్పినట్లు కూర వండి ఇంట్లో వాళ్ళకి వడ్డించండి. ఈ టేస్టీ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిలు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.